హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి మచిలీపట్నం ఎంపీ అయిన బాలశౌరి గారు, కాకినాడ ఎంపీ అయిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే ఆ ఈ రోజు అయితే కలవడం అయితే జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే కొత్తగా ఇప్పుడు ఒక ట్రెండ్ లాంటి సృష్టించబోతున్నారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఎవరిని ఒక ఒక పెద్ద మనిషిని ఎవరు కలవడానికి వెళ్ళినా గానీ ఒక శాల్వా కానీ, ఒక బొకే కానీ, ఒక గిఫ్ట్ లాంటిది ఇస్తారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఓపెన్ గా చెప్పడం అయితే జరిగింది. ఇప్పటి నుంచి కూడా నన్ను ఎవరు కలవడానికి వచ్చినా గానీ కాయకూరలు కానీ, పళ్ళు కానీ, లేకపోతే మొక్కలు లాంటివి కానీ ఇలాంటివి తీసుకురండి. అంతేగాని ఎంతసేపు పూల బొకేలు, దండలు, లేకపోతే సాలువలు, గిఫ్ట్లు ఇలాంటివి తీసుకురావద్దు. అవి తీసుకొని వేస్ట్ అయిపోవడం తప్పితే వేరే ప్రయోజనం ఉండదు. అదే మీరు ఏ కూరగాయలు, లేకపోతే ఫ్రూట్స్, లేకపోతే మొక్క లాంటిదో తీసుకొస్తే అది ఎవరికొకరు ఉపయోగపడుతుంది. ఈవెన్ నిన్న ఇద్దరు ఎంపీలు, జనసేన పార్టీ ఇద్దరు ఎంపీలైన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మచిలీపట్నం ఎంపీ అయిన బాలశౌరి గారు ఇద్దరు కలవడానికి అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే కలిసారు. ఆ కలిసేటప్పుడు ఏంటంటే కొత్తదనం కోసం అయితే కూరగాయలు అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆయనకి గిఫ్ట్ కింద పట్టుకెళ్ళి ఇవ్వడం అయితే జరిగింది. యాక్చువల్లీ మనలాంటి ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారిని ఒక కలవడం అయితే జరుగుతుంది. ఎంతో మంది కలుస్తూ ఉంటారు. రోజుకి కొన్ని బొకేలు, కొన్ని సాలువాలు, కొన్ని దండలు అయితే వస్తుంటాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఓపెన్ గా ఈ స్టేట్మెంట్ అయితే చెప్పడం, అవన్నీ వేస్ట్ గా డబ్బులు వేస్ట్ చేయడం కాకపోతే ఏ ప్రయోజనం ఉండదు. మీరు ఇలా కూరగాయలు కానీ, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ కానీ, లేదనంటే ఏదైనా మొక్కలు లాంటివి తీసుకొస్తే అవి ఎవరో పేద ప్రజలకు ఇవ్వడమో, లేకపోతే మొక్కలు అయితే ఎక్కడో ఒకటి నాటడమో చేద్దాము. దానివల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చిన్న మీడియా ముఖంగా అయితే చెప్పడం అయితే జరిగింది. అది చాలా మంచి విషయం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక బొకే తెచ్చామంటే, బొకే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చామంటే, ఆ బొకే జస్ట్ మనం పట్టుకెళ్ళామా, ఇచ్చామా, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారా, పక్కన పెట్టేశారా అంతే. ఇంకా దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఈవెన్ సాల్వ్ అయినా సరే ఆయన మెళ్ళ వేసి కప్పారా, తీసుకెళ్లి పక్కన పెట్టేశారు. గిఫ్ట్లు అయినా అంతే. మీరు ఇచ్చిన వస్తువులన్నీ పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గర పెట్టుకుని అవన్నీ చూసుకోరు కదా. ఎందుకంటే అలాంటివి పెట్టుకోవాల్సి వస్తే దాదాపు ఒక అనకూడదు కానీ ఒక 10 ఎకరాల్లో ఒక మ్యూజియం కట్టినా సరిపోదు. అన్ని గిఫ్ట్లు వస్తుంటాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి గురించే కదా, ఎవరికైనా సరే అన్నీ వస్తూ ఉంటాయి. అయితే గిఫ్ట్లు, సాలువాలు, దండలు, లేకపోతే బొకేలు ఇవి కాకుండా ఏంటంటే ఇలాంటి కూరగాయలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకొస్తే, డొక్కా సీతమ్మ గారి అన్నా క్యాంటీన్లు ఉన్నాయి కదా మనకి, అన్నా క్యాంటీన్ లోనో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు అయితే ప్రారంభించబోతున్నాం కదా, వాటికి మనం డొనేట్ చేద్దాం, లేదంటే పేద ప్రజలకు డొనేట్ చేద్దాం అని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు ఒక బొకే కొంటే ఒక 1000 రూపీస్, 2000 రూపీస్ ఉంటుంది. ఒక సాల్వా కొన్నా ఒక 500 లేకపోతే ఒక 1000 దానికి తగ్గ వాల్యూ ఉంటుంది. అయితే అది వేస్ట్ అయిపోతాయి కదా. పవన్ కళ్యాణ్ గారి ఆయనకి ఇవ్వడం, జస్ట్ అది పక్కన పెట్టడం తప్పితే దాని వల్ల అది ఆయన తీసుకెళ్లేదే ఉండదు, మళ్ళీ పట్టుకొచ్చిన కూడా తీసుకెళ్లేదు. వేస్ట్ గా ఇచ్చామన్న పేరుకి ఇవ్వడం తప్పితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ పద్ధతిని మనం మార్చాలి అనేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే మీడియా ముఖంగా అయితే చెప్పడం జరిగింది. ఈసారి నుంచి ఎవరైనా నన్ను కలవడానికి వస్తే మేజర్ గా ముఖ్యంగా పూల మొక్కలు కానీ, లేకపోతే ఇతర బుక్స్ లాంటివి కానీ, లేకపోతే పళ్ళు కానీ, లేకపోతే కూరగాయలు లాంటివి ఇలాంటివి తీసుకొస్తే పేద ప్రజలకు పంచుదాము. మన తరపు నుంచి ఒక బహుమతి కింద వాళ్ళకి పంచి పెడదాము. లేదా అన్నా క్యాంటీన్లు కానీ, లేకపోతే డొక్కా సీతం క్యాంటీన్లకి అయితే వాటికి పంచి పెడదాము. దాని వల్ల ప్రయోజనం ఉంటది. మీరిచ్చే ₹6 కూడా డైరెక్ట్ గా కానీ, ఇండైరెక్ట్ గా కానీ ఎవరో ఒకరికి ఎంతో కొంత ఆనందం అయితే కలుగుతుంది. వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని అనేటట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఈ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ ట్రెండ్ సెట్ చేస్తారు కాబట్టి ఈ విషయంలో కూడా ట్రెండ్ సెట్ చేస్తారు. ఆయన ఫాలోవర్స్ ఇప్పటి నుంచి ఆయన చెప్పిన మాటలు విని ఆ విషయాన్ని ఫాలో అవుతారు. ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఈ బొకేలు పట్టుకెళ్ళాలి, సాలువలు పట్టుకెళ్ళాలి, ఈ గిఫ్ట్లు పట్టుకెళ్ళాలి, ఈ ట్రెండ్ అయితే మొత్తం మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఖచ్చితంగా చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారంటే ఖచ్చితంగా అది జరిగి తీరుద్ది. రేపటి రోజుల్లో మార్పు అనేది జరుగుద్ది ఈ విషయంలో.